ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు అందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి 2026లో అన్ని రాసుల పరంగా మీ లైఫ్ అనేది ఎలా ఉండబోతుంది 2026 అంతా కూడా అనేది మనం ఈ రోజు రీడింగ్ అనేది చూద్దాము. సో రాసుల ప్రకారంగా నేను తీసుకున్నాను. మెయిన్ ముఖ్యంగా ఫైర్ ఎలిమెంట్ కి సంబంధించిన అగ్నితత్వానికి సంబంధించిన రాశులు ఏవైతే ఉన్నాయో మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు పైల్ నెంబర్ 1. అలాగే ఎర్త్ ఎలిమెంట్ కి సంబంధించిన భూతత్వానికి సంబంధించిన రాశులు ఎవరైతే ఉన్నాయో వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు పైల్ నెంబర్ 2. అలాగే ఎయిర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్స్ మిథున రాశి, వాయుతత్వానికి సంబంధించిన పర్సన్స్ రాశులు మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు. వాటర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్స్ అంటే జలతత్వానికి సంబంధించిన రాశులు కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు. ఇది పైల్ నెంబర్ 4. సో మీ రాశుల ప్రకారంగా మీ రాశి అనేది ఏ పైల్లో ఉంటే ఆ పైల్ని మీరు చూజ్ చేసుకోండి. అలాగే ఒకవేళ రాశులు తెలియదు, మాకు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మాత్రమే తెలుసు అనుకునే వాళ్ళు మీ రాశి ఏదనేది మీకు తెలియకపోతే కనుక యాక్చువల్గా ఫైర్ ఎలిమెంట్ కి సంబంధించిన రాశులు వాళ్ళు ఎలా ఉంటారంటే కొంచెము అథారిటేటివ్గా ఉంటారు అండ్ ఎక్కువగా కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. కోపం వస్తుంది అనమాట, కోపం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి తత్వం ఉన్న వాళ్ళు అండ్ ఎక్కువగా వీళ్ళు ఎవరి మాట వినే పర్సన్స్ అయితే కాదనమాట. ఎప్పుడు వీళ్ళకి నచ్చినట్టే ఉండాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ డేట్ ఆఫ్ బర్త్లో 1 రిలేటెడ్ ఇలాంటివి ఉంటే కనుక కంపల్సరీ ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్సే. మీరు అలా అయినా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఎర్త్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్స్ ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు 2 సిరీస్లో ఉన్న వాళ్ళు కానీ అలాగే ఏంటంటే ఎమోషనల్ పర్సన్స్ అండ్ కొంచెం పేషెన్సీ ఎక్కువగా ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం ప్రతి చిన్న దానికి కూడా రియాక్ట్ అవ్వకుండా ఉండడము, ఆలోచించి మాట్లాడే ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాగే ఎక్కువగా ఓవర్గా థింకింగ్ చేసేవాళ్ళు, ఎక్కువగా ఆలోచించుకునే వాళ్ళు ఆలోచించుకునే పర్సన్స్ ప్రతి చిన్నదాన్ని కూడా ఎక్కువగా అనలైజ్ చేసేస్తారనమాట. అలాంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము వాళ్ళు ఎర్త్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్స్. సో మీరు మీ మెంటాలిటీ ఎలా ఉంటే కనుక ఈ పైల్ అనేది చూజ్ చేసుకోండి. ఒకవేళ ఎయిర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్స్ ఎవరంటే షార్ట్ టెంపర్ పర్సన్స్, ముందు ఆవేశం వస్తుంది, తర్వాత ఆలోచన వస్తుంది అనమాట. ఏదైనా కూడా పని చేసేసినాక తర్వాత ఆలోచించుకుంటారు, ఓకే మనం కరెక్ట్గా చేసామా లేదా అనేది. ఎవరైనా ఏదైనా ఇష్యూ చెప్తే కనుక దాని గురించి ముందు అనలైజ్ చేయకుండా ముందు యాక్షన్ తీసేసుకుని దాని గురించి తెలుసుకోకుండా ముందు యాక్షన్ తీసేసుకుని తర్వాత ఆలోచించే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎయిర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్స్. షార్ట్ టెంపర్స్, అగ్రెసివ్ నేచర్ ఉన్న పర్సన్స్ అండ్ ఆవేశం ఎక్కువ ఉన్న పర్సన్స్, ఆలోచన కన్నా ఆవేశం ఎక్కువగా ఉండే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఎయిర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్స్. సో మీకు ఇలాంటి మెంటాలిటీ ఉంటే కనుక కంపల్సరీ మీరు ఎయిర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్ ఈ రాసుల్లో ఈ పైల్ అనేది చూజ్ చేసుకోండి. అలాగే వాటర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్ ఎలా ఉంటారంటే ఎక్కువగా ప్రతి చిన్నదానికి కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు, డిప్రెషన్లోకి వెళ్ళడము, ఏడుస్తూ ఉండడం, ఎక్కువగా ప్రతి చిన్నదాన్ని కూడా మనసుకి తీసేసుకుంటూ ఉంటారనమాట. ప్రతి చిన్నదాన్ని కూడా, అది చిన్న విషయం కానివ్వండి, పెద్ద విషయం కానివ్వండి, చిన్న విషయాన్ని మీరు ఎంతైతే మనసుకు తీసుకుంటారో పెద్ద విషయాన్ని కూడా మీరు అలానే తీసుకుంటారు. దేన్నైతే ఎక్కువగా ఎమోషనల్ చేయడమే కాకుండా ఎక్కువగా ఆలోచించుకొని ఉన్నదానికన్నా కూడా ఎక్కువగా ఊహ చేసుకుంటా ఉంటారనమాట. సో మీరు ఇలాంటి పర్సన్స్ అయితే కనుక మీ మెంటాలిటీ ఇలాంటిదే ఉంటే కనుక వాటర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్సే మీరు. సో ఈ పైల్ అనేది చూజ్ చేసుకోండి. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, రాసులు తెలియదు అంటే ఇప్పుడు నేను చెప్పిన క్వాలిటీస్ని బట్టి మీ మెంటాలిటీ ఎలా ఉంటుందో చూసుకుని దాన్ని బట్టి ఈ 4 పైల్స్లో నుంచి ఒక పైల్ అనేది చూజ్ చేసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ మనము ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్స్ యొక్క రీడింగ్ అనేది చూద్దాము. ఈ 2026లో ఈ ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిన రాసులు ఏవైతే ఉన్నాయో మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది.
సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది చార్జబుల్, ఇంట్రెస్ట్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో ఈ రాశుల వాళ్ళందరికీ కూడా ఈ 2026లో కెరీర్ పరంగా, ఫైనాన్షియల్గా, హెల్త్ పరంగా అండ్ ముఖ్యంగా రిలేషన్షిప్ పరంగా ఎలా ఉంటుందనేది చూద్దాము. ఈ పైల్లో మనము ఫస్ట్ కెరీర్ అండ్ హెల్త్ అండ్ ఫైనాన్షియల్గా ఎలా ఉంటుందో చూద్దాము. ఈ పైల్లో ఓన్లీ రిలేషన్షిప్ కోసం యూజ్ చేద్దాము ఈ పైల్ అనేది. సో ఎవరైతే పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించినది, ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిన రాశులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు, సో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ 100% మ్యాచ్ అవుతాయి అని, లేదంటే ఇది ఒక జనరల్ రీడింగ్గా తీసుకోండి. సో చూద్దాము. ఫస్ట్ ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది అనేది చూద్దాము. 9 of Pentacles, 4 of Cups, Ace of Pentacles. సో ఎవరైతే ఈ ఫైర్ ఎలిమెంట్ మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళకి మనీ పరంగా చాలా చాలా అవకాశాలు రావడము, ఫైనాన్షియల్గా ప్రీవియస్ కన్నా కూడా, గతంలో కన్నా కూడా ఇప్పుడు ప్రెజెంట్ అనేది ఈ 2026 అనేది ఫైనాన్షియల్గా మీకు ఇంక్రిమెంట్ అనేది వస్తుంది. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి జాబ్ పరంగా ఇంక్రిమెంట్స్ రావడము, లేకుంటే ఆల్రెడీ మీకేమైనా చాలా రోజుల నుంచి ఎవరైనా మనీ స్ట్రక్ అయి ఉన్నాయి, మనీ ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, మీకు అప్పులు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా క్లియర్ అవుతాయి. అండ్ మీకు ఎవరొకరు ద్వారా మీకు ఎదర్ ఫైనాన్షియల్గా అంటే మనీ పరంగా కానివ్వండి, ఏమైనా ఆస్తులు రావడం కానివ్వండి, ప్రాపర్టీస్ రావడం కానీ ఇలాంటివి వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ మీకు స్టూడెంట్స్ అయి ఉంటే కనుక మీకు మీ పేరెంట్స్ ద్వారా అయినా కూడా మంత్లీ మీకు ఇంత ఇన్కమ్ ఇంత ఖర్చుల కోసం అని చెప్పి వాళ్ళు మీకు ఇవ్వడము, మీకు ఏదో ఒక రూపంలో ఒక ఇన్కమ్ అనేది ఉండడము, ఇలాంటివి అయితే అంటే పార్ట్ టైమ్గా మీరు ఏదైనా జాబ్కి ట్రై చేయడము, ఇలాంటివి అయితే కంపల్సరీ మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వస్తుంది. కానీ మీరు ఏంటంటే ఎంత వచ్చినా కూడా వచ్చిన దాంతో తృప్తి పడారనమాట. ఇంకొంచెం బెటర్గా వస్తే బాగుండేది, ఇంకొంచెం బెటర్గా వస్తే బాగుండేది అన్న విధంగా మీరు ఆలోచించుకుంటూ ఉంటారు. సో ఎంత వచ్చినా కూడా నేను కష్టపడిన దానికన్నా కూడా ఎక్కువ రాలేదు, మేబీ దీనికన్నా ఎక్కువ వచ్చినట్టు ఇంకా బాగుండేదేమో అన్న ఫీలింగ్లో ఉంటూ ఉంటారు. వచ్చిన దాన్ని దాంతో సాటిస్ఫై అవ్వకుండా లేని దానికోసం ఎక్కువగా ఆరాటపడుతూ ఉంటారు. సో అదైతే మీ మెంటాలిటీలో ఉంటే కనుక డెఫినెట్గా మీరు అది మార్చుకోండి. సో ఫైనాన్షియల్గా అయితే మీకు చాలా బాగుంటుంది. కెరీర్ పరంగా ఎలా ఉంటుందనేది చూద్దాము. Eight of Cups, Wheel of Fortune. సో కెరీర్ పరంగా అంటే మీరు కావాలనే మీరు చేసే వర్క్ కానివ్వండి, లేకుంటే మీరు ఏదైనా ప్రెజెంట్ ఏదైనా వర్క్ చేస్తూ ఉండొచ్చు, లేకుంటే ఏదైనా జాబ్ చేస్తూ ఉండొచ్చు, మీరు కావాలనే మేబీ మీ కోపం ఉండడం వల్ల మీ ఈగో అండ్ యాటిట్యూడ్ వల్లే మీరు దాన్ని వదిలిపెట్టి కావాలని బయటకు వెళ్ళడము, ఇలాంటివి అయితే చేసే అవకాశం ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే మీ కెరీర్ మీద ఫోకస్ చేయడం అనేది చాలా అవసరము. అనవసరమైన వాటిలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడం అనేది మీకు చాలా చాలా మంచిది. లేకుంటే అనవసరమైన దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మీ ఈగో అండ్ యాటిట్యూడ్ వల్లనే మీ లైఫ్ అనేది ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న లైఫ్ అనేది టర్న్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఎవరైతే మీ కెరీర్ మీద 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుని ప్రతి స్టెప్ వేసే ముందు కూడా మీరు ఆలోచించుకుని, అది జాబ్ పర్పస్ అవ్వచ్చు, మీ కెరియర్ పర్పస్ అవ్వచ్చు, బిజినెస్ పర్పస్ అవ్వచ్చు, ఏదైనా కూడా మీరు ఆలోచించుకుని స్టెప్ తీసుకుంటే కనుక మీ లైఫ్ని మీ చేతిలోనే ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ చేసుకోవచ్చు. కానీ మీరు
ఆ అగ్రెసివ్ నేచర్ వలన వాళ్ళు నన్ను అనేసారు, వీళ్ళ దగ్గర నేను ఎందుకు చులకనగా ఉండాలి, నేను ఇంత తక్కువ శాలరీకి ఎందుకు ఉండాలి, ఇలాంటివి ఆలోచించుకోవడం వలన మీ అంతటా మీరే సమస్యల్లో ఇరుక్కునే అవకాశం అయితే ఉంది. సో ఆల్రెడీ జాబ్ కోసం సెర్చ్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, దీనికన్నా బెటర్ జాబ్ వస్తే చూద్దాంలే, ఇంత తక్కువ శాలరీకి ఎందుకు చేయాలి అన్న ఫీలింగ్ లో మాత్రం ఉండకుండా దానివల్ల ఉన్న అవకాశాలు పోగా కొత్త అవకాశాలు అనేవి రాకుండా ఉంటాయి. సో దీన్నైతే దృష్టిలో పెట్టుకోండి. సో హెల్త్ పరంగా ఎలా ఉంటుందనేది చూద్దాము. క్వీన్ ఆఫ్ కప్స్, ద టవర్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్. సో హెల్త్ పరంగా అంటే డెఫినెట్ గా మీ హెల్త్ అనేది ఓన్లీ మీ ఎమోషన్ ని బట్టే వస్తుంది. సో మీరు మీ ఎమోషన్స్ ని ఏవైతే అగ్రెసివ్నెస్ ఏదైతే ఉందో, మీరు ఉన్న ఫైర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు కంట్రోల్ చేసుకుని బ్యాలెన్సింగ్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. బట్ మీరు అది కంట్రోల్ చేసుకోవడం అంత ఈజీగా అయితే కాదనమాట. ఎందుకంటే మీ లైఫ్ లో అందరు మిమ్మల్ని ట్రిగ్గర్ చేసే పర్సన్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఒక లేడీస్ వల్ల, అది మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లేకుంటే పేరెంట్స్ అవ్వచ్చు, వాళ్ళ హెల్త్ అనేది కొంచెము హెల్త్ అనేది పాడయ్యే అవకాశం ఉందన్నమాట. వాళ్ళ హెల్త్ కోసం అని చెప్పి మీరు ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళడము, మీ హెల్త్ వైజ్గా కూడా పాడవడం అయితే అవుతుంది. సో దానివల్ల మీరు కొంచెం కేర్ అనేది తీసుకోవడం అవసరం. అండ్ ఎమోషనల్గా ఎక్కువగా కనెక్ట్ అయిపోతారు. దానివల్ల కూడా మీ హెల్త్ మీద మీరంతా కేర్ తీసుకోకుండా ఉంటారు అనమాట. మేబీ ఎవరైనా ఎమోషనల్గా అటాచ్ అయిన పర్సన్స్తో మీరు వలన మీరు డిప్రెషన్లోకి వెళ్ళడము, మీ హెల్త్ ఇష్యూస్ రావడం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. సో దాని గురించి అయితే కొంచెం కేర్ అనేది తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి రిలేషన్షిప్ పరంగా ఎలా ఉంటుందనే చూద్దాము. Two of Swords, the Emperor, Seven of Cups, Three of Cups, Six of Swords, Knight of Pentacles. సో రిలేషన్షిప్ పరంగా అయితే మీ పార్ట్నర్కి మీకు మధ్య ఎప్పుడూ కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్సే ఉంటుంది. ఓన్లీ బికాజ్ ఆఫ్ మీ ఈగో అండ్ యాటిట్యూడ్ వల్ల మాత్రమే మీ ఇద్దరికి కొన్ని ఏంటంటే మీరు వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయరు. ప్రతిదీ ఎక్కువగా మీరు ఓపెన్ అప్ అయ్యి షేర్ చేసుకునే అలవాటు లేదనమాట. సో దానివల్ల ఏంటంటే మీరు ఎక్కువగా వాళ్ళకి కనెక్ట్ అవ్వట్లేదు, టైం ఇవ్వట్లేదు అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉండడం వల్ల ఎప్పుడు కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతాయి తప్ప మీరు ప్రాబ్లము వాళ్ళ సైడ్ నుంచి ఉందా మీ సైడ్ నుంచి ఉందా అనేది మీరు అనలైజ్ చేసుకోరు. అసలు ఒకసారి ప్రాబ్లం వస్తుందంటే, రిపీటెడ్ గా ప్రాబ్లం వస్తుందంటే అసలు ప్రాబ్లం ఎవరిలో ఉంది, అసలు ఎందుకు వస్తుంది అని డిస్కస్ చేసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. బట్ మీరు ఏంటంటే సో నన్ను అనేస్తున్నారు అన్న ఫీలింగ్ లో ఉంటారు కాబట్టి ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లోనే ఉంటారు. ఎందుకంటే ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో కూడా ఓన్లీ మీ పార్ట్నరు కొంచెం నిదానంగా ఉండే పర్సన్స్, అలాంటి వాళ్ళ విషయంలో మాత్రమే. ఒకవేళ మీ పార్ట్నర్ గనక ఫైర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్, ఎయిర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్ అయితే వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు కూడా టామ్ అండ్ జెర్రీ లాగా ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. ఇదే ఉంటది. అలా అని చెప్పి వదిలేస్తానంటే వదిలేరు. ఇలానే జరుగుతూ ఉంటుంది. పట్టుకోవడం వదిలేయడం ఇలానే ఉంటుంది అనమాట. సో మీ ఈ ఇయర్ అంతా కూడా ఏంటంటే కొన్ని రోజులు కొంచెం కూల్గానే ఉంటుంది, కొన్ని రోజులు కొంచెం ఫైర్ ఎలిమెంట్ లాగా ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉండడము, మిస్అండర్స్టాండింగ్స్ రావడము. మీరు ప్రతిదీ కూడా అంటే మీరు మీ పార్ట్నర్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మెయిన్. ఇంపార్టెన్స్ అండ్ టైం ఇవ్వడం అనేది మెయిన్ అనమాట. మేబీ మీ సైడ్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. బట్ ఏంటంటే వాళ్ళకి ఎవరికైనా కూడా చెప్తేనే కదా అర్థమవుతుంది. మీలో మీరు దాచుకుని వాళ్ళకి చెప్తే మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారో అని చెప్పి మీరు దాచుకోవడం వల్లనే సగం ఏంటంటే మీరు హైడ్ చేసుకోవడం వల్లే మీ ఫీలింగ్స్ని ఇద్దరి మధ్య ఎక్కువగా మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉన్నాయి అనమాట, అండర్స్టాండింగ్ కన్నా కూడా. సో అదైతే మీరు మార్చుకోవాలన్నమాట. అండ్ మీ పార్ట్నర్ మీకు ఎప్పుడు కూడా మీకు సపోర్టింగ్ గానే ఉంటారు. సపోర్టింగ్ గా ఉండే పర్సనే. వాళ్ళ నుంచి ఎప్పుడు ఫైనాన్షియల్ గా మీకు ఏదో ఒక రూపంలో వాళ్ళు మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ గా, ముందు ఎంత సపోర్ట్ గా ఉన్నారో ఇప్పుడు అంతకు మించి ఎక్కువ సపోర్ట్ గా ఉంటారు. ఎప్పుడు కూడా మిమ్మల్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు మిమ్మల్ని
రక్షణగా ఉన్నది కానీ, మీకు దగ్గరగా ఉన్నది కానీ వాళ్ళే అన్నమాట. ఎప్పుడు కూడా మిమ్మల్ని ప్రాబ్లమ్స్‌లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చూసారు తప్ప, ప్రాబ్లమ్స్‌లో ఉన్నప్పుడు వదిలేయడానికి ఎప్పుడూ చూడలేదు మీ పార్ట్నరు. సో, ఎప్పుడూ కూడా మీరదైతే గుర్తుపెట్టుకోవాలి. సో, గుర్తుపెట్టుకోవడమే కాకుండా మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్‌షిప్ అనేది మీ ఎమోషన్స్ ఏదైతే ఉన్నాయో ఈ 2026లో ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే గనక మీ ఏవైతే అగ్రెసివ్‌నెస్ కొంచెం కోపాన్ని అగ్రెసివ్‌నెస్‌ని తగ్గించుకొని ఏ స్టెప్ తీసుకున్నా కూడా అది మీ పార్ట్నర్‌తో విషయంలో కానివ్వండి, ఏదైనా కూడా మీరు మాట్లాడేటప్పుడే కొంచెం ఆలోచించుకొని ఓకే. ఆలోచించుకుని మాట్లాడడం అంటే ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా వినాలన్నమాట. మీకు అది ఆ తొందర అనేది ఉండడం వల్ల ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తిగా వినే మెంటాలిటీ అయితే లేదనమాట. సో, ఎదుటి వాళ్ళు చెప్పేది విని ఓకే. దాని వలన మీకు ఎంత అర్థమయ్యింది, దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా లేదా ఏదైనా చెప్పాలనుకుంటే మీరు కూల్‌గా చెప్పడం వలన మీ ఇద్దరి మధ్య సమస్యలనేవి రాకుండా ఉంటాయి. సో, డెఫినెట్‌గా మీ ఇద్దరి లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుందనమాట. ఆల్రెడీ ఎవరైనా నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న పర్సన్స్ అయితే డెఫినెట్‌గా వాళ్ళ నుండి కమ్యూనికేషన్ అనేదైతే వస్తుంది. కమ్యూనికేషన్ రావాలి అంటే మీ సైడ్ నుంచి కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. మీరు బ్లాక్ చేసేసుకుని వాళ్ళే రావాలనంటే ఎవ్వరు రారనమాట అట్లా. సో, మీరు అన్‌బ్లాక్ చేసి నిజంగా ట్రూగా మీకు వాళ్ళు కావాలని అనుకుంటే గనక మీ సైడ్ నుంచి ఏదైనా తప్పుంటే గనక సారీ చెప్పండి. అండ్ ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే అంటే ఫర్గివ్ చేయండి. వాళ్ళని క్షమించండి. ఈ రెండిటి వల్లనే ఏ రిలేషన్షిప్ అయినా కూడా స్ట్రాంగ్ అవుతుంది. ప్రతిదానికి వాదించుకోవడము, డిస్కషన్ పెట్టుకుని ఒకళ్ళనొకళ్ళు ఎంచుకోవడం వల్లనే, బ్లేమింగ్ చేసుకోవడం వల్లనే రిలేషన్షిప్ ఎక్కువగా పాడవుతూ ఉంటాయి అన్నమాట. సో, మీరు ఎక్కువగా ఊహించుకోవడం మానేసేయండి. రియాలిటీ అనేది తెలుసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా సిచ్యువేషన్ జరిగితే మీకు మీ పార్ట్నర్‌కి మధ్య డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ అడగండి. అంతేగాని ఓకే. వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదంటే, వాళ్ళు మెసేజ్ చేయలేదంటే అక్కడేదో జరుగుతుందన్న ఫీలింగ్‌తో ఉండొద్దు. ఈవెన్ కావాలంటే మీరు తర్వాతైనా వాళ్ళు క్లియర్‌గా కనుక్కోండి. అంతేగాని దాన్ని ఏదో ఊహించేసుకుని ఇంకేదో ఉందని చెప్పి మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండొద్దనమాట. సో, ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో, ఎవరికైతే రెజొనేట్ అవుతుందో పైల్ నెంబర్ 1 వాళ్ళు తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్ ఆర్ 111 అనేది 1111 అనేది పెట్టి మీ కామెంట్ రూపంలో పెట్టి క్లెయిమ్ చేసుకోండి. అప్పుడే ఎనర్జీ యాక్యురేట్‌గా కనెక్ట్ అవుతాయి మీకు. సో, నెక్స్ట్ చూద్దాం. సో, నెక్స్ట్ వచ్చేసి ఎర్త్ ఎలిమెంట్ కి సంబంధించిన రాశులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందనేది చూద్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకుని సో అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ లో 60 to 70% లో కనెక్ట్ అయితే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. చూద్దాము ఎవరైతే పైన నెంబర్ 2 ఎర్త్ ఎలిమెంట్ కి సంబంధించిన రాశులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళకి ఈ 2026 లో ఎలా ఉండబోతుంది, ఫైనాన్షియల్ గా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. 6 of cups, 10 of cups, 10 of wands. సో మీకు ఏంటంటే మీకు ఈ ఫైనాన్షియల్ గా అంటే ముందున్న దానికన్నా కూడా చాలా బెటర్ గా ఉంటుంది. బట్ ఏంటంటే మీరు ఓవర్గా థింక్ చేయడము, లేకుంటే ఇక్కడ నుంచి అప్పులు తీసుకొచ్చి ఇక్కడ అప్పు చేసి ఇంకొక చోట ఇవ్వడము, అక్కడ నుంచి అప్పు చేసి ఇంకొక చోట ఇవ్వడము, ఇంట్రెస్ట్లు కట్టుకోవడం, ఇలాంటి మెంటాలిటీ ఉంటే కనుక దయచేసి మానుకోండి. సో దానివల్ల ఏంటంటే మీ అంతటి మీకే ఓవర్ లోడ్ అవుతుంది అనమాట. ఏదైనా కూడా అవసరానికి మించి అనేది చేయొద్దు అనమాట ఏదైనా కూడా. సో మీ ఎంతైతే ఉందో అంత దాంట్లోనే తృప్తిగా ఉండండి. తప్పకుండా మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరో ఒకళ్ళ రూపంలో మీకు ఫైనాన్షియల్ ఇన్కమ్ అనేది వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. మేబీ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా చాలా రోజుల నుంచి మనీ ఇచ్చి స్ట్రక్ అయిపోయి రాని ఉంటే కనుక వాళ్ళు డెఫినెట్గా తీసుకొచ్చి ఇస్తారు మీకు ఈ ఇయర్లో. అలాగే ఫ్యామిలీ పరంగా కూడా మీకు ఏమైనా పేరెంట్స్ నుంచి కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఏమైనా మనీ రావాల్సినవి ఉంటే కనుక, మనీ ఆర్ ప్రాపర్టీస్ రావాల్సినవి ఉంటే కనుక డెఫినెట్గా వస్తాయి. బట్ మీకు ఏంటంటే
మీరు వస్తాయో రావో అని చెప్పి వాళ్ళతో గొడవ పడడం వల్ల, లేకుంటే వాళ్ళ గురించి ఎక్కువగా నెగెటివ్గా థింకింగ్ చేయడం వల్ల అయితే ఏమీ రాదనమాట, బాధపడడం వల్ల. సో మీరు ఎప్పుడూ కూడా ఉన్నదానికన్నా ఎక్కువగా ఊహించేసుకుంటారు. సో అదైతే కరెక్ట్ కాదు. సో కంపల్సరీ మీకు ఫైనాన్షియల్గా ఇంక్రిమెంట్ అనేది ఉంటూ ఉంటుంది. ముందు కన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. మీకు అన్నిటి పరంగా కూడా మీకు కావలసిన వాళ్ళే మీకు గిఫ్ట్ రూపంలోనో, లేకుంటే మనీ పరంగానో ఏదో ఒక రూపంలో మీకు మనీ ఆర్ ప్రాపర్టీస్ ఆర్ ఏదో ఒకటి గిఫ్ట్ రూపంలో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా మీ శ్రమకి తగిన గుర్తింపు అనేది అయితే రాబోతుంది అనమాట ఈ 2026లో. సో నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎర్త్ ఎలిమెంట్ వాళ్ళకి కెరీర్ పరంగా ఎలా ఉంటుందనేది చూద్దాము. బిజినెస్ ఆర్ జాబ్ చేసుకున్న పర్సన్స్ కానీ, గవర్నమెంట్ జాబ్కి వెయిట్ చేస్తున్న పర్సన్స్ కానీ వీళ్ళకి ఎలా ఉంటుందనేది చూద్దాము. పేజ్ ఆఫ్ ఫ్యాండ్స్, 3 ఆఫ్ పెంటికల్స్. సో కెరీర్ పరంగా అయితే మీకు ఎవరో ఒక థర్డ్ పర్సన్ వల్ల, అంటే మీరు ఎక్కువగా ఓవర్ ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. అంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటూ ఉంటారు. అది ఎవరికైనా మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా, లేకుంటే కెరీర్ పరంగా ఏదైనా జాబ్ సెర్చ్లో ఉంటున్నా, లేకుంటే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కూడా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకైతే ఇయర్ అంత అనుకూలంగా అయితే లేదు మీకు. సో మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు అనేది చాలా తక్కువ. ఇంకా మీరేంటంటే కెరీర్ పరంగా ఏంటంటే మీరు ఆల్రెడీ జాబ్ చేస్తుంటే మీ సేవింగ్స్ చేసుకోవడం అనేది చాలా అవసరము. ఎప్పుడు ఎలాంటి ఎమర్జెన్సీ అయినా కూడా మనీ ఖర్చు చేసే టైంలో మీకు మనీ రావడం కన్నా పోవడం ఎక్కువ ఉంటుంది. అంటే మీరు ఎవరికైనా మనీ ఇచ్చేదే ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే మీ చేతి నుంచి ఎవరికైనా మనీ ఇస్తే గనక అది మళ్ళీ రిటర్న్ వచ్చేది ఒక 10% మాత్రమే ఉంటుంది. 90% మెంబర్స్ రిటర్న్ అయితే ఇవ్వరు. అది హెల్ప్ కింద తీసుకున్నా, ఏదో ఒక రకంగా తీసుకున్నా. సో దాని పరంగా అయితే మీరు జాగ్రత్తగా ఉండడం అయితే చాలా అవసరము. మీరేంటంటే మీ ఎమోషన్స్ ఏదైతే ఉన్నాయో అందరినీ గుడ్డిగా నమ్మడం అనేది మానేసి మీ సెల్ఫ్గా ఆలోచించడం అయితే చేసుకోండి. సెల్ఫ్గా ఉంటేనే, అది ఏదైనా జాబ్ కోసం వెళ్తున్నా, లేకుంటే ఏదైనా కెరీర్ పరంగా ఏదైనా స్టార్ట్ చేయాలని అనుకున్నా కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మీ ఓన్ డెసిషన్స్ తీసుకుని మీ ఓన్గా ట్రై చేస్తే కనుక మీకు సక్సెస్ అనేది వస్తుంది. కెరీర్ పరంగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అంతేగాని ఇంకొకళ్ళ మీద డిపెండ్ అయ్యి ఇది చేద్దామా అని ఇంకొకళ్ళని అడగడం, వాళ్ళు మిమ్మల్ని యూజ్ చేసుకుని ఇంకా మిమ్మల్ని నెగిటివ్గా మాట్లాడడం, ఇలాంటి అంటే ఏంటంటే యూజ్ అండ్ త్రో చేసుకునే పర్సన్స్లో మీరు త్రో చేయబడతారు, మిమ్మల్ని యూజ్ చేసుకుని త్రో చేయబడతారు. సో దీన్ని అయితే దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. కెరీర్ పరంగా జాబ్ సెర్చ్ చేసే వాళ్ళకైతే మీ మీద మీరు కాన్ఫిడెన్స్ అయితే ఉండడం మంచిది. సో ఇది కూడా నాకు రాదేమోలే, ఇది కూడా మిస్ అయిపోతానేమోలే అన్న ఫీలింగ్తో మీరు ఏ స్టార్ట్ చేసినా రాదు. బట్ మీ కాన్ఫిడెన్స్ని బట్టే, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బట్టి మీ కెరీర్ అనేది బిల్డ్ అవుతుంది. అది పాజిటివ్గా అవ్వాలా, నెగిటివ్గా అవ్వాలి అనేది. సో నెక్స్ట్ వచ్చేసి హెల్త్ పరంగా ఎలా ఉంటుందనేది చూద్దాము. హెల్త్ పరంగా 4 ఆఫ్ హ్యాండ్స్, క్వీన్ ఆఫ్ కప్స్, ద వరల్డ్. సో హెల్త్ పరంగా అయితే ఎప్పుడు కూడా మీకు హెల్త్ పరంగా ఓన్లీ ఒకటే ఉంటుంది. అదేంటంటే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు, ఎక్కువగా బాధపడుతూ ఉండడం, ఏడుస్తూ ఉండడము, లేకుంటే ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఓన్లీ మీకు మీ ఎమోషన్స్ సంబంధించినవి చిన్న చిన్న ఇష్యూస్ అంటే హెడేక్ లాంటివి రావడము, ఓవర్గా థింక్ చేయడం వల్ల ఇలాంటివే తప్ప, లో బీపీ రావడం ఇలాంటివే తప్ప పెద్దగా మేజర్గా ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఆల్రెడీ ఏమైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే క్యూర్ అవుతూ వస్తారనమాట. ఈ 2026లో మీకు హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. అండ్ మీ ఇయర్లో మీకు ఆ ఓవర్ థింకింగ్ అనేది కూడా తగ్గుతుంది. ఎందుకంటే మీరు ఏదో ఒకటి, మీకు క్రియేటివిటీ అంటే మీలో చాలా క్రియేటివిటీ ఉంటుంది. సో ఆ క్రియేటివిటీ ఏదో ఒక దాని మీద మీరు పెట్టడం వల్ల ఏంటంటే ఈ ఎమోషన్స్ నుంచి కంట్రోల్ చేసుకోగలుగుతారు.
డైవర్ట్ అవుతారు అనమాట. సో చూద్దాము రిలేషన్షిప్ పరంగా ఎలా ఉంటుందనేది చూద్దాము ఎర్త్ ఎలిమెంట్ వాళ్ళకి. 3 of swords, 8 of wands, 8 of cups, Knight of Pentacles, Ace of Wands. సో ఎవరైతే మిమ్మల్ని అంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో చాలా చాలా సార్లు మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయిన పర్సను, మిమ్మల్ని హర్ట్ చేసిన పర్సను ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అది కూడా ఓన్లీ థర్డ్ పర్సన్ వల్ల వెళ్ళిపోయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, కావాలని దూరం పెట్టిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ మీ లైఫ్లోకి 2026లోకి తిరిగి వస్తారనమాట. అండ్ వాళ్ళు రియలైజ్ అవుతారు ఈ థర్డ్ పార్టీ అండ్ వేరే పర్సన్స్ కోసం మిమ్మల్ని ఎంత బాధ పెట్టిన పర్సన్స్, వద్దనుకుని వెళ్ళిపోయిన పర్సన్స్, అది కూడా వాళ్ళు కావాలని వెళ్ళిపోలేదు. ఎందుకంటే ఓన్లీ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ వల్ల మాత్రమే వాళ్ళు దూరంగా ఉండాల్సి వచ్చిందనమాట. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు ఎప్పుడు కూడా మేబీ మీ దగ్గర మీరు ఎక్కువగా మీ పార్ట్నర్కి ఏదో ఒక రూపంలో ఫైనాన్షియల్గా హెల్ప్ చేసే ఉంటారు. ఆ ఫైనాన్షియల్ హెల్ప్ చేసిన దానికి ఇప్పుడు ఈ ఇయర్లో మీకు రిటర్న్ హెల్ప్ చేస్తారనమాట. అది రిటర్న్ ఇవ్వడము, లేకుంటే మీకు ఏదో ఒక రూపంలో గిఫ్ట్ రూపంలో వాళ్ళ ద్వారా మీకు రావడము జరుగుతుంది. అండ్ వాళ్ళ గురించి మీరు ఎక్కువగా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు. స్టేబుల్గా ఉండదు అనమాట మీ మైండ్ సెట్. ఎందుకంటే మీరు ఓవర్ థింకింగ్ పర్సన్స్. అండ్ మీ పార్ట్నర్ ఏదైతే ఎయిర్ ఎలిమెంట్ సంబంధించిన పర్సన్ ఆర్ ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్ అయితే కనుక డెఫినెట్గా ఏంటంటే వాళ్ళ మూడ్ స్వింగ్స్ అనేది మారుతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే వాళ్ళకి కొంచెం అగ్రెసివ్నెస్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ గురించి మీరు ఒక కంక్లూజన్కి రాలేకపోతారు అనమాట. సో ఓన్లీ నెగిటివ్ థింకింగ్తో ఎక్కువగా ఉంటూ ఉంటారు. సో వీళ్ళు నన్ను మోసం చేయడానికనే వచ్చారు, లేకుంటే మోసం చేశారు, ఇలాంటి మెంటాలిటీని ఎప్పుడు బాధ పెడుతూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు, కావాలనే బాధ పెడుతున్నారని. బట్ ఆ మైండ్ సెట్ అనేది మార్చుకోండి. ఆ మైండ్ సెట్ మార్చుకుని ఏదైనా ఉంటే పాజిటివ్గా అయినా ఆలోచించండి వాళ్ళ గురించి, లేదా నెగిటివ్గా అయినా తీసుకోండి. అంతేగాని ఇప్పుడు వాళ్ళు నన్ను మోసం చేయలేదు, ట్రూగా జెన్యున్గా లవ్ చేశారని అయినా దాని మీద స్టాండ్ తీసుకోండి. లేదా వీళ్ళు మోసం చేసేసారు, వీళ్ళకు ఇలాంటి వాళ్ళతో మనము ఉండడం మంచిది కాదనుకునైనా లీవ్ అయినా అవ్వండి. ఇలా కాకుండా మీరు ఏంటంటే కొంచెం మంచిగా మాట్లాడితే ఓకే వీళ్ళు అంత మంచివాళ్ళు లేరనుకోవడము, కొంచెం కోపంగా ఉంటే అసలు వీళ్ళు అంత చెడ్డవాళ్ళు లేరనుకోవడం, ఇలాంటి మెంటాలిటీ అయితే మార్చుకోండి. సో దానివల్ల సమస్యలు అనేవి రాకుండా మీ ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది. సో డెఫినెట్గా మీకైతే మీ పార్ట్నర్ విషయంలో అయితే మీరు పాస్ట్లో ఏదైతే పెయిన్ అనేది అనుభవించారు 2026లో 2025లో చాలా మిస్అండర్స్టాండింగ్స్ రావడం, గొడవలు రావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బట్ ఏంటంటే కావాలని వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టడం, కావాలని హర్ట్ చేసే విధంగా మాట్లాడడం, ఈ ప్రాబ్లమ్స్ అనేవి కూడా సాల్వ్ అవుతాయి. వాళ్ళు మీతో కూల్గానే ఉంటారు. మీరు కూడా వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకుని వాళ్ళకి బ్యాలెన్సింగ్ చేసుకోవాలి వాళ్ళ దగ్గర మీరు కూడా. సో ఇదనమాట ఎర్త్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్స్ ఎవరైతే ఎర్త్ ఎలిమెంట్స్ వాళ్ళు ఉన్నారో 2222 అనేది క్లైమ్ చేసుకోండి, కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఎలిమెంట్ కి సంబంధించిన రాశులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళకి ఈ 2026 అనేది ఎలా ఉండబోతుంది అనేది చూద్దాము. సో ఎవరైతే ఎయిర్ ఎలిమెంట్ కి సంబంధించిన రాశుల వాళ్ళు ఉన్నారో మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. సో అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. సో ఎవరి ఎనర్జీస్ అయితే మీ ఎనర్జీస్తో మ్యాచ్ అవుతాయో ఈ రీడింగ్లో, సో మీ సంబంధించిన ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు అని తెలుసుకోండి, లేకుంటే ఇది ఒక జనరల్ రీడింగ్గా తీసుకోండి. సో చూద్దాము ఎయిర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళకి ఫైనాన్షియల్ గా ఎలా ఉంటుంది అనేది చూద్దాం. Four of Pentacles, Nine of Cups, Five of Swords. సో ఎవరైతే ఉన్నారో మిథున రాశి వాళ్ళకి, సో మీకు ఎప్పటి నుంచో ఉన్న ఈ 2026లో
చాలా రోజుల నుంచి మనీ స్ట్రక్ అయిపోయిన వాళ్ళు కానివ్వండి, అప్పులో ఉన్న వాళ్ళు కానివ్వండి, డెఫినెట్‌గా ఈ స్ట్రక్ పొజిషన్‌లో నుండి బయటకు వస్తారనమాట. మీరు చాలా రోజుల నుంచి ఫైనాన్షియల్‌గా కొంచెం వెల్ సెటిల్డ్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు కదా! సో, డెఫినెట్‌గా మీకు ఫైనాన్షియల్‌గా ఆ స్ట్రక్ పొజిషన్‌లో ఉన్న ఎవరైనా మీ దగ్గర మనీ తీసుకుని అప్పుగా ఉన్నవి కానివ్వండి, లేకుంటే ఎవరైనా చాలా రోజుల నుంచి మీ పేరెంట్స్ ఆర్ ఎవరొకరి ద్వారా మీరు ఏదైనా కొనుక్కోవాలని అనుకుంటున్నారు ప్రాపర్టీస్ ఇలాంటివైతే జాగ్రత్తగా మీ లైఫ్‌లోకి మళ్ళీ తిరిగి వస్తాయి అన్నమాట. ఫైనాన్షియల్‌గా బిఫోర్ 2025 వరకు ఉన్న దానికన్నా కూడా ఇప్పుడు మీరు ఏదైతే కోరుకుంటూ ఉంటారు కదా! మీరు ఫైనాన్షియల్‌గా నేను కొంచెం ఇలా సెటిల్ అవ్వాలి, ఇలా నేను ఒక లగ్జరీ లైఫ్ ఉండాలి, ఒక మంచి హౌస్ ఆర్ మంచి కార్ ఇలా ఏదో ఒకటి ఉంటుంది కదా! మీ గోల్స్ అయితే రీచ్ అవుతాయి అన్నమాట. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఓన్లీ వన్ థింగ్ ఏందంటే అప్పు చేసి మాత్రము లేని దాని కోసము లోన్స్ అని ఇలాంటివైతే చేయొద్దు. అలా చేయడం వల్ల ఏందంటే మీరు మోసపోయే ఛాన్స్ ఉందన్నమాట. సో, మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఏందంటే మీకున్న దాంట్లోనే మీరు మీ డిజైర్స్ అనేవి ఫుల్‌ఫిల్ చేసుకుంటేనే మీకు లైఫ్ అనేది బెటర్‌గా ఉంటుంది. సో, అప్పులు చేసి, ఇలా చేసి మీరు తెచ్చుకుంటే గనక అది డబల్ అయ్యి మీరు కొన్నదానికన్నా కూడా రెండింతలు అమ్ముకోవాల్సిన సిట్యుయేషన్ వస్తది. సో, ఓన్లీ థింగ్ ఏందంటే మీరు మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉండడం అనేది చాలా అవసరము. అండ్ ఏందంటే బ్యాలెన్సింగ్ చేసుకుంటా ఉండాలి. ఎప్పటికప్పుడు ఫైనాన్షియల్‌గా ఎలా ఉన్నామనేది. బట్ ఫైనాన్షియల్‌గా అయితే మీ ఆల్రెడీ ఎవరైనా కొంచెం ఫైనాన్షియల్‌గా కొంచెం పర్లేదు, కొంచెం బానే ఉంది అనుకునే పర్సన్స్‌కి కొంచెం ప్లానింగ్ చేసుకుంటూ వాడుకునేటప్పుడు ఏదైనా మంచిగా ఉంటే గనక డెఫినిట్‌గా మీకు బాగుంటుంది. అలా కాకుండా ఈరోజు మనకొచ్చింది వాడేసేదాకా మనకు నిద్ర పట్టదనుకునే పర్సన్స్ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకేందంటే ఎవరొకళ్ళు మిమ్మల్ని ఒక రూపాయికి రూ. 10 ఇస్తామని చెప్పి మిమ్మల్ని మోసం చేసి ఆ ఒక్క రూపాయి కూడా పోయే ఛాన్స్ ఉందన్నమాట. జీరోలోకి వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఫైనాన్షియల్‌గా ఏందంటే మీరు జాగ్రత్తగా ఉంటే గనక మీకు ఉన్నదానికన్నా కూడా 2 రెట్లు ఎక్కువ వస్తుంది మీకు ఫైనాన్షియల్‌గా ఏదో ఒక రూపంలో. అది మీ బిజినెస్ కానివ్వండి, మీ జాబ్ కానివ్వండి, జాబ్ ఇంక్రిమెంట్ కానివ్వండి, ఏదో ఒకటి. కానీ మీరు ఉన్నదాన్ని ఖర్చు పెట్టేదానికన్నా రూ. 5 ఉంటే రూ. 10 ఖర్చు పెట్టే పర్సన్ అయితే ఆ రూ. 5 అలా జీరో అవుతుందన్నమాట. సో, ఫైనాన్షియల్‌గా కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం మీకు. సో, కెరీర్ పరంగా ఎలా ఉంటుందనేది చూద్దాము. కింగ్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్. కెరీర్ పరంగా మీ నోరు ఏదైతే ఉందో, మీ ఆవేశము, మీ నోరు అదుపులో పెట్టుకుని ఇగ్గో అండ్ యాటిట్యూడ్‌ని పక్కన పెడితే కనుక కొంచెం ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి ప్రతిదాన్ని కూడా ఆవేశం పడకుండా కొంచెం నిదానంగా ఆలోచించి మీరు కూల్‌గా ఏ డెసిషన్ తీసుకున్నా, కూల్‌గా ఏ వర్క్ చేసినా కూడా మీరు అథారిటేటివ్‌గానే ఉంటారు ఎప్పుడు కూడా. బట్ మీరెప్పుడేందంటే డామినేట్ చేసే విధంగా ఉంటారు ఎప్పుడు కూడా. ఎదుటి వాళ్ళు నాకన్నా ఎవరు ఎక్కువ కాదు, నేను చెప్పినట్టే వినాలి అనుకునే మెంటాలిటీ ఉంటది. ఎవరన్నా చెప్తే ఏందంటే నాకు వీళ్ళు చెప్పేదేంది, వీళ్ళు చెప్తే నేను వినాలా ఏంటి అన్నట్టుగా ఉన్నారనుకోండి. ఉన్నదానికన్నా కూడా అందరి నుంచి మీరు నెగెటివ్‌నెస్సే తీసుకుంటారు. సో, కెరియర్ పరంగా కూడా అలానే ఉంటుంది. బట్ మీరేంటంటే మీ కెరియర్ పరంగా మంచిగా ఉండాలి అంటే ఓన్లీ మీ టోన్ ఏదైతే అండ్ మీ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అదుపులో పెట్టుకుంటే కనుక డెఫినెట్‌గా మీ కెరియర్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న జాబ్ సెర్చ్ చేస్తున్న పర్సన్స్ కానివ్వండి, గవర్నమెంట్ జాబ్ కోసం వేస్తున్న పర్సన్స్ కానివ్వండి, లేకుంటే బిజినెస్‌లో గ్రోత్ కోసము వెయిట్ చేస్తున్న పర్సన్, కెరియర్ పరంగా డెవలప్ అవ్వాలనుకున్న పర్సన్స్ కానివ్వండి, అందరికీ కూడా మంచిది. మీ మాటే మంత్రం కింద ఉంటదన్నమాట. సో, మీ మాట ఎంత మంత్రంలాగా ఉంటే అంత బాగుంటది. మీ మాట ఎదుటి వాళ్ళకి క్షుద్రపూజల్లాగా ఎదుటి వాళ్ళకి ట్రిగ్గర్ అయ్యే విధంగా ఉంటే గనక డెఫినెట్‌గా మీ లైఫ్ కూడా, మీ కెరియర్ కూడా అలానే ఉంటుంది. సో, ఓన్లీ మీ వర్డ్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకోండి. మీ కెరియర్ పరంగా కూడా మీకు బాగుంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి హెల్త్ పరంగా ఎలా ఉంటుందనేది చూద్దాం. ద హెర్మిట్, 7 ఆఫ్ వ్యాండ్స్, 8 ఆఫ్ పెంటికిల్స్. సో, మీ కెరీర్ పరంగా ఎలా ఉంటుంది అంటే డెఫినెట్‌గా హెల్త్ పరంగా ఎలా ఉంటుందంటే
మీ హెల్త్ అనేది ముందు కన్నా కూడా ఇప్పుడు బెటర్గానే ఉంటుంది. మీకు చిన్న చిన్న ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కనుక అది కూడా మీకు బీపీ లాంటివి, హై బీపీ, హై బ్లడ్ ప్రెషర్ లాంటివి, ఇలాంటి హార్ట్ రిలేటెడ్వి ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక స్లోగా కొంచెం క్యూర్ అవుతూ ఉంటాయి. మీరు ఎప్పుడు కూడా ఎవరితో కూడా వాదించే మెంటాలిటీ అనేది పెట్టుకోకండి. అది ఎవరైనా మీకు మంచి చెప్తే కనుక అది మంచిగా తీసుకోండి, అంతేకాని సో వాదించి లేదు నేనేం తప్పు చేయట్లేదు, నేనేం చేయట్లేదు అన్న విధంగా వాదించకండి. సో మీ హెల్త్ పరంగా మీరు కేర్ తీసుకోవాలి. సో డెఫినెట్గా మీరు సంపాదనలో పడి మీ హెల్త్ పరంగా కేర్ తీసుకోకుండా అయితే ఉండొద్దు. సంపాదించినా కూడా హెల్త్ బాగాలేనప్పుడు మీ ఎంత సంపాదించినా దేని పనికి వస్తుంది చెప్పండి. సో మీ హెల్త్ పరంగా కొంచెం మీరు కేర్, హెల్త్కి కొంచెం రెస్ట్ అనేది ఇవ్వడం వల్ల మీ హెల్త్ ఇష్యూస్ క్యూర్ అవుతాయి అండ్ ఫిజికల్గా మెంటల్గా కూడా మీరు హెల్తీగా ఉంటారు. సో రిలేషన్షిప్ పరంగా చూద్దాం. రిలేషన్షిప్ పరంగా ఎలా ఉంటుందనేది చూద్దాం. Four of Swords, the Fool, Six of Wands, the Magician, Two of Swords, Three of Swords. సో ఏదైతే మీరు చాలా రోజుల నుంచి మేబీ మీ పార్ట్నర్ని మిమ్మల్ని బాధ పెట్టి మీ దూరంగా ఉన్న పర్సన్ అయినా, లేకుంటే మీరే మీ పార్ట్నర్ మీద కోపంతో దూరంగా పెట్టిన పర్సన్స్ అయినా కూడా కంపల్సరీ, అంటే వాళ్ళ మీద కోపంతో అని కాదు, బాధ పెట్టడం వల్లనే మీరు దూరంగా పెట్టారు. కంపల్సరీ వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి మీరు ఎలా అయితే కోరుకుంటున్నారో అలా మీ లైఫ్లోకి అయితే తిరిగి అయితే వస్తారు. బట్ ఏంటంటే వచ్చినా కూడా మీరేంటంటే వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఎక్కువ పెడుతూ ఉంటారు. మెయిన్ వచ్చేది ఏంటంటే ఫ్రీడమ్ ఇవ్వకపోవడం. మీ పార్ట్నర్కి మీ ఫ్రీడమ్ ఇవ్వకుండా మీకు నచ్చినట్టే వాళ్ళు ఉండాలని, మీకు నచ్చినట్టే చేయాలని చెప్పి ఇలాంటివి చేసుకోవడం వల్ల మాత్రమే మీ ఇద్దరి మధ్య ఎక్కువగా మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వస్తూ ఉన్నాయి అనమాట. ఇద్దరు ఎమోషన్స్ని బ్యాలెన్సింగ్ చేసుకోకపోవడానికి రీజన్ అదే. సో మీరేంటంటే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలనేది మీరు 100% కోరుకుంటున్నారు. అంటే వాళ్ళు మీకు నచ్చినట్టుగా మేము గొడవ పడకూడదు, మంచిగా ఉండాలన్న విధంగా అయితే ఉంటున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు, మీరు మీ పార్ట్నర్ని బాగా చూసుకున్నారు. బట్ ఏంటంటే మీ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఆ ఎమోషనల్గా ఉన్న పర్సన్స్ని హర్ట్ అయ్యేలా చేస్తున్నాయి. డెఫినెట్గా వాళ్ళ వల్ల కూడా మీరు హర్ట్ అవుతున్నారు. ఎందుకు హర్ట్ అవుతున్నారంటే వాళ్ళు ఎమోషనల్గా చెప్పిన మాటలు మీకు ట్రిగ్గర్ అవుతున్నాయి అనమాట. సో దానివల్ల మీరు ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. నన్ను అంటున్నారా అన్న బాధ, కోపంలో వచ్చే బాధ మీది, బాధతో వచ్చే బాధ వాళ్ళది, ఇలా ఉందన్నమాట. సో డెఫినెట్గా మీరు కూడా కొంచెం వాళ్ళకి ఫ్రీడమ్ అయితే ఇవ్వండి. ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళకు కూడా నచ్చినట్టు మీరు ఉండాలి. మీకు నచ్చినట్టే వాళ్ళు ఉండడమే కాదు, వాళ్ళకి నచ్చినట్టుగా కూడా మీరు ఉంటేనే కదా ఇద్దరికి అండర్స్టాండింగ్ అనేది బాగుంటుంది. అండ్ వాళ్ళకి కూడా ఎవరైనా కూడా ఎదురు పార్ట్నర్ నుంచి నేను ఎంత ఇష్టపడుతున్నానో వాళ్ళ సైడ్ నుంచి కూడా అంతే ఇష్టపడాలని కోరుకుంటారు. అంతేగాని ఎప్పుడు లేదు నాతో ఉన్నా లేకపోయినా పర్లేదు అని అయితే ఎవ్వరు అనుకోరు. సో కొంచెం మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని కొంచెం కూల్గా ఉన్న టైంలో, అంటే గొడవలు జరుగుతున్నాయి అని అంటే మీ సైడ్ నుంచి తప్పకుండా జస్ట్ కామ్గా ఉండండి. అలా ఉండడం వల్ల మాత్రమే మీ లైఫ్లో మళ్ళీ రిపీటెడ్గా వాళ్ళు మళ్ళీ తిరిగి రావడం గొప్ప కాదు, తిరిగి వచ్చిందని నిలబెట్టుకోవడం గొప్ప అనమాట. అప్పుడే మీరు కామ్గా ఉంటే కనుక ప్రాబ్లం పెద్దది కాకుండా కామ్గా సాల్వ్ అయిపోతుంది. అండ్ హ్యాపీగా మీ పార్ట్నర్ ఎలా వచ్చారో ఇద్దరు కూడా అంతే హ్యాపీగా మీ ఇద్దరు హ్యాపీగా ఉంటారనమాట. సో ఇదనమాట ఈరోజు ఎయిర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్స్కి. సో ఎవరైతే ఈ రెజొనేట్ వచ్చిందని క్లైమ్ చేసుకోవాలనుకుంటున్నారో 4444 అనేది క్లైమ్ చేసుకోండి కామెంట్ రూపంలో. సో నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఎలిమెంట్ కి సంబంధించిన రాశులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో ఎవరైతే ఈ వాటర్ ఎలిమెంట్ కి సంబంధించిన రాశులు వాళ్ళు ఉన్నారో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. సో చూద్దాము వాటర్ ఎలిమెంట్ కి సంబంధించిన ఈ రాశులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళకి
ఫైనాన్షియల్ గా ఎలా ఉంటుంది అనేది చూద్దాము. 2026 లో ఫైనాన్షియల్ గా ఎలా ఉంటుంది? 5 of Swords, 3 of Wands, 6 of Pentacles. సో మీరు ఈ ఏదైతే ఉందో 2026 లో ఫైనాన్షియల్ గా కంపల్సరీ మీరు చాలా రోజుల నుంచి ఎవరో మిమ్మల్ని మోసం చేసి మనీ పరంగా మోసం చేసి మీ దగ్గర మనీ తీసుకోవడం అయితే జరిగి ఉండొచ్చు ఈ 2025 కానీ అంతకు ముందు కానీ, లేదా ఈ 2026 లో కూడా జరిగే ఛాన్స్ ఉందన్నమాట. సో మీరు జాగ్రత్తగా ఉండడం అయితే చాలా అవసరము. బాగా కావాల్సిన పర్సనే ఏదో ఒక ఎమోషనల్ గా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి ఎమోషనల్ గా కనెక్ట్ చేసుకుని వాళ్ళు మిమ్మల్ని మనీ పరంగా యూజ్ చేసుకునే పర్సన్స్ అయితే ఉండే ఛాన్స్ ఉందన్నమాట. మోసం చేసే అంటే వాళ్ళ అవసరాన్ని మీ ఎమోషన్స్ తో ముడిపెట్టుకుని వాళ్ళు యూజ్ చేసుకునే పర్సన్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఫైనాన్షియల్ గా ఏంటంటే మీరేంటంటే మీ దగ్గర ఉన్నా లేకపోయినా కూడా పక్కన వాళ్ళకి పెట్టే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ అనమాట. సో దాన్ని ఏదైతే మీ వీక్నెస్ నే ప్లస్ చేసుకుని వాళ్ళు ఆడుకునే ఛాన్స్ ఉందన్నమాట ఫైనాన్షియల్ గా. సో మీకు ఎక్కువగా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే మాత్రమే జస్ట్ అవాయిడ్ చేయండి. సో అవాయిడ్ చేస్తే మాత్రమే మీరు ఫైనాన్షియల్ గా ఇప్పుడు ఆల్రెడీ మీకు ఏంటంటే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఫైనాన్షియల్ గా మల్టిపుల్ సోర్స్ వచ్చే ఇన్కమ్ ని మీరు ఇంకా బెటర్ గా ఉన్న పొజిషన్ ని మార్చుకోవచ్చు అనమాట. బట్ మీరు ఏ స్టెప్ తీసుకున్నా ఎవరైనా మీ దగ్గరికి వచ్చి హెల్ప్ చేయమని అంటే ఓకే నన్ను అడిగేస్తారు కదా, సో నేను చేయకపోతే ఎవరు చేస్తారు, నేను హెల్ప్ చేయాల్సిందే, నా మెంటాలిటీ ఇదే అనుకుని మీరు హెల్ప్ చేసేసి గుడ్డుగా నమ్మేసి చేయకపోవడం వల్ల అయితే మోసపోవడం అయితే జరుగుతుంది ఫైనాన్షియల్ గా. లేదు సో మీరు ఎంక్వైరీ చేసుకుని తెలుసుకుని ఇవ్వడం కరెక్టా కాదా అని ఆలోచించుకొని అంటే ఏదైనా కూడా మీరు ఒక 1 డే అయినా అట్లీస్ట్ ఒక 1 డే అయినా మీరు టైం తీసుకుని ఆలోచించుకుని ఇస్తే కనుక డెఫినెట్గా మీకు ఆలోచించుకొని చేయడం వల్ల మీకు ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది అనమాట ఫైనాన్షియల్గా. సో మల్టిపుల్ సోర్సెస్ అయితే వస్తాయి, బట్ దాన్ని మీరు ఎలా యూజ్ చేసుకునే దాన్ని బట్టే మీ ఫైనాన్షియల్ ఇన్కమ్ బెటర్గా ఉంటుంది. చూద్దాము నెక్స్ట్ కెరియర్ పరంగా ఎలా ఉంటుంది అనేది చూద్దాం. 5 of Cups, Justice, Ace of Pentacles. కెరీర్ పరంగా ఏంటంటే మీరు ఎప్పుడు కూడా జరిగిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉంటారు, పాస్ట్లో ఎక్కువ బతుకుతూ ఉంటారు. బట్ మీరేంటంటే మీరు 100% ఎఫర్ట్స్ పెడితే కనుక అది మీ కెరీర్ కానివ్వండి, మీ జాబ్ కానివ్వండి, మీ ఫైనాన్షియల్ గోల్స్ కానివ్వండి, మీ గోల్ ఏదైనా కూడా మీకు 100% మీ గ్రాప్ చేసుకోగలుగుతారు. బట్ మీరేంటంటే ఎక్కువ జరిగిపోయింది, ఓకే మనము ఆ ఇంటర్వ్యూకి వెళ్ళాం కదా అప్పుడు ఇలానే లాస్ట్ వరకు వచ్చి మిస్ అయిపోయాము, సో మనం ఎప్పుడు నష్టజాతకుల వాళ్ళమే అని మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు కూడా ఉండదన్నమాట. ఎక్కువగా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు తప్ప మీ మీద మీకు సెల్ఫ్ లవ్ అనేది చేసుకోవాలన్నమాట. మీరు కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఏదైనా ఎగ్జామ్ రాసినా 100% ఎఫర్ట్స్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఓకే రాదేమన్న థింకింగ్ లో ఉంటారు మీరు, రాదేమో, నాకు ఎప్పుడు ఏదైనా కోరుకుంటే రాదు, జరగదు, ఇలాంటి మెంటాలిటీలో ఉంటూ ఉంటారు. కాబట్టి అవే రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి మీ లైఫ్లో. మీరు ఏదైతే రిపీటెడ్గా అనుకుంటూ ఉంటారో అదే మీ లైఫ్లో అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో అదైతే అనుకోండి, పాస్ట్ను వదిలేసి ఇప్పుడు ఈ రోజు ఏం చేయాలి నా కెరియర్ పరంగా అనేది మీరు ఆలోచించుకుని చేస్తే కనుక కంపల్సరీ జాబ్ కోసం సెర్చ్ చేస్తున్న వాళ్ళకి జాబ్ అనేది వస్తుంది. ఎవరైనా ఇంక్రిమెంట్స్ కోసం వెయిట్ చేస్తున్న పర్సన్స్ కానీ 100% మీకు మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం అనేది వస్తుంది. అది జాబ్ అయినా లేదైనా బిజినెస్ పరంగా కానీ ఏదైనా కానీ. బట్ ఏంటంటే ఓన్లీ పాస్ట్ వదిలేసి మీ మీద మీరు సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటే మాత్రమే. హెల్త్ పరంగా ఎలా ఉంటుందనేది చూద్దాము. Four of Cups, 3 of Swords, 8 of Swords. సో హెల్త్ పరంగా ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా జరిగిపోయిన దాని గురించైనా అట్లా ఆలోచించుకుంటూ ఉంటారు, లేకపోతే
జరిగిన దాని గురించి ఈ రోజు స్టార్ట్ అయితే, ఈ రోజు ఏదైనా చిన్న ఇష్యూ అయితే అది ఒక 10 రోజుల దాకా అదే రిపీట్ చేసుకుని, సో దాని గురించి థింక్ చేస్తూ దాని గురించి బాధపడుతూ ఉంటారు. ఓకే, ఈరోజు జరిగిందంటే బాధ ఉంటది, అందరికీ ఉండదని కాదు. బట్ ఆ ఉన్న బాధని ఎక్కడి వరకు బాధపడాలి, ఆ బాధ అనేది మీరు ఎంత తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి అంత మీ లైఫ్లోకి వస్తూ ఉంటది. సో మీరు చేయాల్సింది ఏంటంటే, ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని ఏదో ఒక రూపంలో హర్ట్ చేస్తూనే ఉంటారు. ఎమోషనల్‌గా మీరు చాలా ఎమోషనల్ పర్సన్ కాబట్టి, ఎమోషనల్‌గా ఎవరో ఒకళ్ళు హర్ట్ చేస్తూనే ఉంటారు. దానివల్ల ఏందంటే, మీకు ఆ చిన్న ప్రాబ్లమ్ వల్ల పెద్ద ప్రాబ్లమ్‌గా మీరే చేసుకుంటారనమాట. వేరే వాళ్ళొచ్చి చేయాల్సిన అవసరం లేదు. మీకు మీరే చేసుకుంటారు. అది హెల్త్ ఇష్యూస్ కూడా అంతే అనమాట. ఏదైనా ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ ఉంటే దాన్ని వెంటనే మీరు వెళ్లి చూపించుకోకుండా దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల అది పెద్ద ఇష్యూ లాగా అవుతదనమాట. సో మీ హెల్త్ పరంగా అయితే జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరము. కేర్ తీసుకోవడము, మీ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకొని టైమ్ టు టైమ్ ఏదైనా మెడిసిన్ చేసుకోవడం, ఇలాంటివన్నీ. ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినప్పుడు ఏముందిలే తగ్గిపోతుంది అలా అన్నట్టు అనుకోకుండా మీరు వెంటనే రియాక్ట్ అయ్యి వెళ్ళడం వలన, క్విక్‌గా యాక్షన్ తీసుకోవడం వల్ల మీకు హెల్త్ పరంగా అయితే ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉంటాయి. సో రిలేషన్షిప్ పరంగా ఎలా ఉంటుందనేది చూద్దాము. Justice, Death, the Sun, King of Swords, Page of Swords, Nine of Swords. సో రిలేషన్షిప్ పరంగా ఏంటంటే, రిలేషన్షిప్ పరంగా మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఆల్రెడీ ఎవరైనా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉండడమో, బ్లాక్ చేసుకుని ఉంటే కనుక మళ్ళీ మీ ఇద్దరికి మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది. మీకు రీయూనియన్ అయ్యి మీ లవ్ జర్నీ అనేది మళ్ళీ మీ రిలేషన్షిప్ పరంగా మళ్ళీ న్యూగా స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు ఎప్పుడు కూడా వాళ్ళు చేసే తప్పులని ఎత్తి చూపిస్తూ ఉంటారు మీ పార్ట్నర్ విషయంలో. 100% మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్గా ఉన్నారు, కరెక్టే, కానీ వాళ్ళు కూడా కరెక్ట్గా ఉండాలి అని వాళ్ళకి మీరు ఏదో ఒకటి చెప్తూ ఉంటారనమాట. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పి వాళ్ళు 100% కరెక్ట్గా లేరు అని చెప్పి జడ్జ్ చేస్తూ ఉంటారనమాట. మీరే వాళ్ళ గురించి కరెక్ట్గా లేరన్న థింకింగ్ ఉంటూ ఉంటుంది. సో దాని విషయంలో వల్లే మీ ఇద్దరి మధ్య ఎక్కువ గొడవలు రావడం అయితే జరుగుతూ ఉంటుంది. డెఫినెట్‌గా వాళ్ళు మీ విషయంలో చేసిన తప్పుని రియలైజ్ అయ్యి మరి మీ లైఫ్‌లోకి రావడం అయితే జరుగుతుంది. అండ్ మీ లైఫ్‌లోకి రావడమే కాకుండా మిమ్మల్ని ముందు కన్నా కూడా చాలా బాగా చూసుకుంటారు. ఆల్రెడీ మీ పార్ట్నర్ ఏందంటే మీ గురించి స్పై చేస్తున్నారు. మిమ్మల్ని మర్చిపోయిన పర్సన్స్ అయితే కాదనమాట. మీ పార్ట్నర్ మీ గురించి మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో స్పై చేస్తూనే ఉంటారు. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీరు ఎమోషనల్ పర్సన్, ఎక్కువగా థింక్ చేసుకునే పర్సన్, ఎక్కువగా బాధపడుతూ ఉంటారు వాళ్ళ గురించి అని అయితే వాళ్ళకి తెలుసు అనమాట. సో దాని గురించి ఏంటంటే, వాళ్ళు కూడా మిమ్మల్ని వదిలేసే పర్సన్స్ అయితే కాదు. 100% రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్స్. బట్ ఏంటంటే మీరు వాళ్ళని పాయింట్అవుట్ చేస్తున్నారు, వాళ్ళ తప్పులు ఎత్తి చూపిస్తున్నారంటే వాళ్ళ తప్పులు చూస్తున్నారు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది. మీ గురించి ఎప్పుడు కూడా వాళ్ళలో ఉన్న నెగిటివ్ని మీరు తీసుకుంటారు. మీ మాటలు వాళ్ళని, అంటే మీరు సాఫ్ట్గా అన్నా కూడా, మీరు కరెక్ట్గా అన్నా కూడా వాళ్ళకి ఏంటంటే, సో వీళ్ళు నన్ను తప్పు పడుతున్నారు అన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా నెగిటివ్గా తీసుకుంటూ ఉన్నారు. గొడవలు రావడానికి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడానికి రీజన్. బట్ మీరేంటంటే ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయడం ఒకటి, ఓవర్ జడ్జ్ చేయడం కూడా ఒకటి అనమాట. ఇవి రెండు తగ్గించుకుంటే కనుక మీరు మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చిన దాన్ని, మీ మాటలని, అది మీరు ఎమోషనల్గా అన్నా కూడా ఎదుటి పర్సన్ ఎలాంటి మెంటాలిటీ ఉన్న పర్సనో దాన్ని అర్థం చేసుకుని మీరు మాటలు అనేది చెప్పడం అనేది కరెక్ట్ అనమాట. అంటే నేను నీ కోసం బాధపడుతున్నాను, నేను నీ కోసం అది చేశాను, నేను నీ కోసం ఇది చేశాను, నేను ఎంత చేసినా నువ్వు ఎప్పుడు నన్ను ఇలానే చూస్తావు, అలానే చూస్తావు అని అంటే మీరు గ్రేట్ అని వాళ్ళు తక్కువ చేసి మాట్లాడుతున్నారు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది అనమాట. సో దానివల్లే మీ వర్డ్స్ని కూడా ఏంటంటే, మీరు ఓవర్ ఎమోషనల్ అయినా కూడా అది చూపించే విధంగా చూపించాలి, చూపించాల్సిన టైంలో చూపించాలి. అన్ని టైంలో చూపించడం వల్ల కూడా అది ఒక గొడవ కిందే అవుతుంది. సో కంపల్సరీ మీ పార్ట్నర్ తిరిగి మీ లైఫ్లోకి అయితే వస్తారు. బట్ వచ్చినాక మీరు ఎలా ఉంటారనే దాన్ని బట్టి మీ లైఫ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో మీ ఎమోషన్స్ ఓవర్ ఎమోషనల్ అవ్వడము, ఓవర్గా థింక్ చేయడం అనేది అందరికీ నచ్చదు.
సో దాన్ని మీరు కంట్రోల్ చేసుకుని బ్యాలెన్సింగ్ చేసుకుంటే కనుక మీ లైఫ్ అయితే బాగుంటుంది రిలేషన్షిప్ పరంగా. సో ఇదనమాట. సో ఎవరికైతే ఈ ఉన్నారో వీళ్ళు కంపల్సరీ 6666 ఆర్ 7777 అనేది క్లైమ్ చేసుకోండి, కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. సో ఇది నా వీడియో. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.